This conference will now be recorded. Okay, in yesterday's session we have completed the home tab and transform tab. Okay, so today we'll complete about this add column. So the view is nothing. So view is very simple on this and tools. Nothing is there in tools. Okay, so today we'll complete about the add columns. So if you complete the add columns today, then we have only one thing is pending in Power Creator, that is called parameters. Okay, except the parameter and the group by, we have covered everything. So in today's session we complete about all these things. Okay, so you can see here, you can see repeated options here. You can see in yesterday's session we have completed about the statistics and standards, all these things, and also we have completed this formatting and extracting and merging the two columns. So what is inside here? Only the general option. Okay, so we need to cover only these general options. Inside the general option there is a one thing that is called custom column and conditional column. So these are the very important. Okay, conditional column, in real time we are using only conditional column. We won't use any duplicate columns, we won't use any invoke functions. Okay, కండిషనల్ కాలం. సో కండిషనల్ కాలం అంటే ఏంటి అంటే మనం ఒక కండిషన్ని బేస్ చేసుకుని కొన్ని కాలమ్స్ అనేవి క్రియేట్ చేస్తామన్నమాట. ఓకేనా, సో సో అవన్నీ వన్ బై వన్ చెక్ చేద్దాం ఇప్పుడు. సో లెట్ స్టార్ట్ ద సెషన్ ఇన్ యాడ్ కాలమ్స్. ఓకే, సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ కస్టమ్ కాలం. Custom column from example. So what is this custom column from example? Okay, let me click this drop down. From all columns from selection. ఒక కస్టమ్ కాలమ్ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఆల్ కాలమ్స్ అయినా సెలెక్షన్ కాలం అయినా. ఓకే, నేను ఇంకా రో ఐడి అనే కాలం సెలెక్ట్ చేస్తున్నాను. ఈ కాలంకి కస్టమ్ కాలం క్రియేట్ చేస్తున్నాను. సో వాట్ ఈస్ ద కస్టమ్ కాలం చూడండి. యాడ్ కస్టమ్ కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్. నేను రో ఐడి అనే కాలం సెలెక్ట్ చేసుకున్నాను, దీన్ని ఓకే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు రో ఐడి అనే కాలం క్రియేట్ అవుతుంది నాకు. శాంపుల్ వచ్చి షిఫ్ట్ మోడ్ ఇస్తుంది. కస్టమ్ కాలం సెలెక్ట్ చేసిన ఇక్కడ కాలం ఒక వాల్యూ అనేది ఇవ్వాలన్నమాట. మామూలుగా ఇక్కడ నేను 1 ఇస్తున్నాను. ఓకే, సో 1 అనేది రో ఐడి అని ఉంది, ఏదో కాలం. ఓకే, లెట్ మీ సెలెక్ట్ రో ఐడి. ఓకే, ఐ క్లిక్ ఓకే. సో రో ఐడి అనే కాలం క్రియేట్ అయిపోయింది. సో కస్టమ్ కాలం ఈజ్ నథింగ్ బట్ డూప్లికేటింగ్ కాలం. ఓకేనా, కాకపోతే ఇక్కడ మనం మాన్యువల్గా ఎంటర్ చేస్తాం అనమాట. సో మనం ఒక కాలం మీద కాదు, మల్టిపుల్ కాలమ్స్ మీద కూడా ఈ కస్టమ్ కాలం అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి డూప్లికేట్ కాలం 4 అనేది స్టెప్ యాడ్ అయింది. ఓకే, దీన్ని మీరు అండో చేసినట్లయితే ఆ కస్టమ్ కాలం అనేది రిమూవ్ అయిపోతుంది. Custom column is nothing but a duplicating column. We can create a column. So what is the difference between duplicate and custom column? Custom column ఏంటి అంటే మనం మల్టిపుల్ కాలమ్స్ మీద ఒక కాలం అనేది క్రియేట్ చేయొచ్చు. లెట్ మీ సెలెక్ట్ ఫ్రమ్ ఆల్ కాలమ్స్ మీద ఒక కాలం నేను క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏమి ఇస్తాను ఇక్కడ, నేను ఆర్డర్ డేట్ కూడా సెలెక్ట్ చేస్తున్నాను, అన్ని కాలమ్స్ మీద సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నాకేమొస్తుంది, ఒక కొత్త కాలం అనేది క్రియేట్ అయిపోతుంది. దాన్ని ఇప్పుడు ఇంకొక వాల్యూ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం మల్టిపుల్ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటాం. cancel this. Is the column is created or not? So column is not created. Custom column from example, from all columns, select this from all columns. So enter the sample values to create a new column. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తాను, నేను నవంబర్ని ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ నవంబర్ అంటే ఏంటది మనది చూడండి. ఇప్పుడు ఆ మంత్కి కాలం అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు నేను ఓకే కొట్టినట్లయితే చూడండి. సో నేను ఆ కాలం పైన ఒక డూప్లికేట్ కాలంని క్రియేట్ చేస్తాను. ఏం లేదు, డూప్లికేట్ కాలం అంతే అనమాట. కాకపోతే మనం డూప్లికేట్ కాలము ఏ కాలం ఏదైనా క్రియేట్ చేయొచ్చు. దట్ ఈస్ ద డిఫరెన్స్. మనం మామూలుగా డూప్లికేట్ కాలం ఎలా సెలెక్ట్ చేస్తాము, కాలం మీద క్లిక్ చేసి
ఆ నెంబర్స్ ఎంటర్ చేసి దాన్ని డూప్లికేట్ చేస్తాం. సో ఇక్కడ అలా కాదనమాట, ఏదో కాలం ఎంటర్ చేస్తాము, ఆ నెంబర్ ఏ కాలంకి అయితే మ్యాచ్ అవుతుందో ఆ కాలం యొక్క డూప్లికేట్ క్రియేట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ నవంబర్ ఎంటర్ చేశాను అనమాట. నవంబర్ అనేది ఈ మంత్ కాలంలో ఉంది, సో అందుకని ఈ మంత్కి డూప్లికేట్ కాలం క్రియేట్ అయింది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ కస్టమ్ కాలం. ఫ్రమ్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద కస్టమ్ కాలం? కస్టమ్ కాలం అంటే ఏంటి? క్రియేట్ ఏ న్యూ కాలం ఇన్ దిస్ టేబుల్ బేస్డ్ అనే కస్టమ్ ఫార్ములా. ఒక ఫార్ములాను బేస్ చేసుకొని మనం ఒక కాలంని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. కస్టమ్ కాలం అంటే దీంట్లో మనం కోడింగ్ రాయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, లాజిక్ రాయాలి. ఓకేనా, కాలం నేమ్ ఫస్ట్ మనకు కాలం క్రియేట్ చేస్తున్నాం. కాలం నేమ్ నేనేమి ఇస్తున్నా అంటే సేల్స్ బై 2 ఇస్తున్నా. అంటే ఇక్కడ నేనేం చేయాలి? నేమ్కి తగ్గట్టు ఫస్ట్ నేనేం చేస్తా, ఈ వాల్యూ అంటే సేల్స్ అనమాట, మనకి వాల్యూని మూవ్ చేస్తున్నాం. సారీ, వాల్యూని మూవ్ చేశాను. ఆ వాల్యూని 2తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు నాకు ఏమొస్తుంది? ఈ సేల్స్ బై 2 అనే కాలంలో సేల్స్ ఇంటూ 2, ఐ మీన్ సేల్స్ కౌంట్ అనేది ఏమవుతుంది? డబుల్ అవుతుంది. సేల్స్ వాల్యూ అనేది డబుల్ అవుతుంది అనమాట. ఇది కండిషన్. ఇట్లా మీరు కావాలనుకుంటే వాల్యూ ఇంటూ ప్రాఫిట్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే వాల్యూ మైనస్ ప్రాఫిట్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా మీరు ఒక కండిషన్ రాస్తారనమాట. కస్టమ్ ఫార్ములా ఉంది కదా, ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా ఎర్రర్ ఉంది అనుకోండి. ఇక్కడ ఇప్పుడు నేను చూడండి, నాకు ఎర్రర్ ఉంది ఇక్కడ. సో చూపిస్తుంది టోకెన్ యూఐఎఫ్ ఎక్స్పెక్టెడ్ షోయింగ్ ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే మనం ఏం ఇవ్వాలా ఇక్కడ. నేను ఇంటూ ఇచ్చాను, తర్వాత 2 ఇచ్చాను. సో సింటాక్స్ యూ వోంట్ హ్యావ్ ఎనీ ఎర్రర్స్. మనకి ఎర్రర్స్ ఏం లేవు. ఓకేనా, మనకి ఎర్రర్స్ ఉంటే ఇక్కడే చూపించేస్తుంది. చూడండి, నేను ఓన్లీ ఇంటూ ఇచ్చా, నేను ఇక్కడ ఎటువంటి వాల్యూస్ ఇవ్వలేదన్నమాట. అందుకని ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది, టోకెన్ ఎట్లా ఎక్స్పెక్టెడ్ అని. దట్ మీన్స్ నేను ఇక్కడ రెడ్ సింబల్ చూపిస్తున్నట్లయితే దట్ మీన్స్ మనకి ఎర్రర్ ఉన్నట్లు. ఓకేనా, నేను ఒక నెంబర్ ఇచ్చినట్లయితే కౌంట్ అనేది డబుల్ అవుతుంది. క్లిక్ ఓకే, ఏమవుతుంది? సేల్స్ బై 2 అని ఒక కాలం క్రియేట్ అవుతుంది. అందులో ఏముంటుందంటే వాల్యూస్ బై 2, వాల్యూస్ కన్నా డబుల్ కౌంట్ ఉంటుంది అనమాట. అది 2తో మల్టిప్లై ఉంటుంది ఆ వాల్యూస్. చూడండి, మీరు వాల్యూస్ని కంపేర్ చేసుకున్నట్లయితే, ఓకే, ఐ మూవ్ దిస్ వాల్యూస్ టు కంపేర్ చేసుకోవచ్చు. 261 ఇంటూ 2 ఎంత? 250 ఇంటూ 250, 250 ఇంటూ 2 500, 11 ఇంటూ 2 22, 11.96 ఇంటూ 2 22. సో ఇదండి 523 ఇట్లా ఆడింది. 14.62 ఇంటూ 2 29.28 ఇట్లా. అర్థమైందా ఈ వాల్యూస్ ఎలా వచ్చాయో? నేను వాల్యూస్ ఇంటూ 2 ఇచ్చాను కాబట్టి ఒక కాలం క్రియేట్ అయింది, సేల్స్ బై 2 అని. ఓకేనా, దట్ ఈస్ దిస్ కాలం. సో బై యూజింగ్ దిస్ కస్టమ్ వీ కెన్ క్రియేట్ ఎ మోర్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ కస్టమ్ కాలం యూజ్ చేసి మనం ఇలా న్యూ కాలమ్స్ క్రియేట్ చేయొచ్చు. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ కస్టమ్ కాలం? Any questions? No questions. Okay. We'll move to this one. సో ఇన్వోక్ ఫంక్షన్ అంటే మనకు అవసరం లేదు. ఓకేనా, యూ కెన్ ఇగ్నోర్ అబౌట్ దిస్ ఇన్వోక్ ఫంక్షన్. ఓకే, కండిషనల్ కాలం. కండిషనల్ కాలం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మనం కొన్ని కండిషన్స్ రాస్తాం అనమాట. నేను నేమ్ ఏమి ఇస్తామంటే కండిషనల్ కాలం అని ఇస్తాను. ఓకేనా, కాలం నేమ్ ఇస్తుంది అనమాట. ఓకేనా, నేనేమి ఇస్తాను? కేటగిరీ ఇస్తుంది. కేటగిరీ ఈజ్ ఓకే, స్టాప్ కేటగిరీ ఐ విల్ గివ్ సేల్స్ బై 2. ఇప్పుడు సేల్స్ బై 2 ఈక్వల్స్ టు సేల్స్ బై 2 ఈక్వల్ టు వాల్యూ ఇస్తాను అనమాట ఇక్కడ. ఇప్పుడు సేల్స్ వచ్చి 2 lakhs కన్నా ఎక్కువ ఉంటే నాకు అవుట్పుట్ ఏం రావాలి? 2 రావాలి. 2000 కన్నా. చూడండి, ఇప్పుడు నాకు సేల్స్ బై 2 అనే కాలంలో వాల్యూస్ అనేవి 2000 కన్నా ఎక్కువ ఉన్నాయనుకోండి, నాకేం డిస్ప్లే కావాలి ఇక్కడ? ట్రూ.
ఓకేనా. అండ్ ఇఫ్ మళ్ళీ సేల్స్ బై 2 సేమ్ కాలం నుంచి ఇంకో కండిషన్ రాస్తున్నాం. నేను ఫస్ట్ మనం కాలం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఈజ్ లెస్ దాన్ 2000. 2000 కన్నా తక్కువ ఉంటే ఏం రావాలి మనకి? ఫాల్స్ రావాలి. చూడండి, సింపుల్ లాజిక్ అనమాట. నేను ఒక 2 కండిషన్స్ క్రియేట్ చేశాను. ఒక కండిషన్ ఏంటి? సేల్స్ అనేవి 2000 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే నాకు ట్రూ రిటర్న్ కావాలి. 2000 కన్నా తక్కువ ఉన్నట్లయితే నాకు ఫాల్స్ రిటర్న్ కావాలి. ఐఎమ్ క్లికింగ్ ఓకే. నాకు ఒక కొత్త కాలం క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ కండిషనల్ కాలం అని. ఆ కాలంలో మనం రాసిన కండిషన్ ఇక్కడ చెక్ చేయండి. సేల్స్ ఎంత ఉంది ఇక్కడ? 261. 261 మీన్స్ 2000 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఫాల్స్. సో ఇక్కడ చూడండి, సారీ, దీంతో కంపేర్ చేస్తున్నాను, దీంతో కంపేర్ చేయాలి. ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు ఇక్కడ సేల్స్ ఎంత ఉంది? 1915. దట్ మీన్స్ 2000 కన్నా తక్కువ ఉందన్నమాట. సో దట్స్ వై యూ కెన్ సీ హియర్ ఫాల్స్. మీరు ఇక్కడ సేల్స్ చూడండి, ట్రూ ఉన్నప్పుడు సేల్స్ ఎంత ఉంది మనకి? 3412 ఉంది. దట్ మీన్స్ దట్ ఈస్ గ్రేటర్ దాన్ 2000. సో దట్స్ వై యూ కెన్ సీ ట్రూ హియర్. ఓకేనా. అర్థమైందా ఈ కండిషనల్ ఫార్మాటింగ్ ఎలా వర్క్ అవుతుందో? మనం రాసిన కండిషనే 2000 కన్నా ఎక్కువ ఉంటే ట్రూ డిస్ప్లే అవుతుంది, 2000 కన్నా తక్కువ ఉంటే ఫాల్స్ డిస్ప్లే అవుతుంది. దట్ ఈస్ వాట్ అవర్ కండిషన్. ఓకేనా. అలా మీరు కండిషనల్ ఫార్మాటింగ్ యూజ్ చేసి కొన్ని కండిషన్స్ రాయొచ్చు అనమాట. ఆ కండిషన్ బేస్ చేసుకొని ఈ టేబుల్ ఇదనేది వర్క్ అవుతూ ఉంటుంది. ఎనీ క్వశ్చన్స్ ఆన్ కండిషనల్ కాలం? మీరు ఎన్ని కండిషన్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ, మీకు వచ్చిన కండిషన్స్. దాని మీద క్లిక్ చేయండి. ఇలా మీరు కావాలంటే ఇంకో కండిషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తాను, వాల్యూ, ఇప్పుడు నేను వాల్యూ మీద చేస్తున్నాను. ఇప్పుడు వాల్యూ ఈక్వల్ టు, వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 500 కన్నా వాల్యూస్ ఉంటే గ్రేటర్ దెన్ 500. ఇక్కడ చూడండి ఏమైంది, మీకు అర్థమైందా? ఇప్పుడు 665 అని ఇచ్చాను. 665 అంటే ఎంత? 500 కన్నా ఎక్కువే కదా. నాకేం డిస్ప్లే కావాలి ఇక్కడ? ఏం డిస్ప్లే కావాలి? గ్రేటర్ 500 దెన్ కన్నా ఎక్కువ ఇస్తే గ్రేటర్ దెన్ 500. ఎందుకు డిస్ప్లే కాలేదు? మనం అది లాస్ట్ లో సో ఉన్నట్టు ఎందుకంటే ఆల్రెడీ మనకి ఒక కండిషన్ అనేది పాస్ అయిందనమాట. ఏ కండిషన్ అది? 2000 కన్నా తక్కువ ఉంటే ఫాల్స్ రావాలి అని. ఓకేనా. సో అప్పుడు ఈ కండిషన్ అనేది స్కిప్ అయిపోతుంది, ఇది వర్క్ అవ్వదు. ఎందుకంటే మనకి ఈ నెంబర్కి ఆల్రెడీ వీ హ్యావ్ యూజ్డ్ వన్ కండిషన్. దానికన్నా ఎక్కువ మన కండిషన్ యూజ్ చేసాం కాబట్టి అది వర్క్ అవ్వదు. కానీ సపోజ్ ఇఫ్ ఐ రిమూవ్ దిస్ థింగ్ దెన్ ఇట్ విల్ వర్క్. సో అట్లా అనమాట. ఇట్లా మీరు ఫంక్షన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే. అర్థమైందా కండిషనల్ ఫార్మాటింగ్ అంటే? మీరు ఇట్లా కండిషన్స్ రాసుకుంటే కాదు. సో కండిషన్ అనేవి మ్యాచ్ అవ్వాలన్నమాట. సో ఒక 100 కన్నా ఎక్కువ, 500 తక్కువ ఉన్నట్లయితే మీరు ఇంకో కండిషన్ ఆ రేంజ్లో పాస్ చేయకూడదు. అప్పుడు అది ఏదైతే మీరు ఫస్ట్ ఇచ్చింటారో ఆ కండిషన్ మాత్రమే తీసుకుంటుంది అనమాట. ఓకేనా. ఎనీ క్వశ్చన్స్ ఆన్ కండిషనల్ కాలం? సో దిస్ కాల్డ్ ఇండెక్స్ కాలం అనమాట. ఇండెక్స్ కాలం అంటే ఏం లేదు, కొత్తగా ఒక కాలం క్రియేట్ అవుతుంది. ఆ కాలం ఏమిటి? ఇండెక్స్ యాడ్ అవుతుంది అనమాట. 1 2 3 నుంచి ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఒక కాలం యాడ్ అయింది, యాడెడ్ ఇండెక్స్డ్ కాలం. చూడండి, ఇండెక్స్ కాలం 0 నుంచి స్టార్ట్ అయింది. సో నాకు ఇండెక్స్ కాలం అనేది 1 నుంచి స్టార్ట్ అవ్వాలనుకోండి, ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయండి. వీ హ్యావ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 మీద క్లిక్ చేయండి. యూ విల్ గెట్ వన్ మోర్ కాలం స్టార్టింగ్ ఫ్రమ్ 1. ఓకే. ఆ ఇండెక్స్ కాలం 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు you can see this is the old column, this is the newly created column. Okay.
That is the index column. So duplicate column means if you select the column, click on this duplicate column, it will create one more column like this conditional column. కండిషనల్ కాలం మీద డూప్లికేట్ కాలం క్రియేట్ అవుతుంది. మీరు డూప్లికేట్ అనేది ఏ కాలం ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, కెన్ సీ రైట్, దీస్ ఆర్ ఆల్ ద కాలమ్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ కస్టమ్ కాలం, కండిషనల్ కాలం. ఇవి రెండే మనకి ఇంపార్టెంట్ వీటిలో ఇక్కడ. సో వీఆర్ యూజింగ్ ఓన్లీ కండిషనల్ కాలం అండ్ కస్టమ్ కాలం ఇన్ రియల్ టైం. ఓకే, క్లియర్? ఎనీ క్వశ్చన్స్ ఆన్ కండిషనల్ కాలం అండ్ కస్టమ్ కాలం? ఓకే, దెన్ విల్ గో టు ఫ్రమ్ టెక్స్ట్ అనమాట. ఈ ఫార్మాటింగ్ అనేది ఎస్టర్డే కంప్లీట్ చేసాం. ఫ్రమ్ నెంబర్ వి కంప్లీట్ ఎస్టర్డే అండ్ యూ నో అబౌట్ ఆల్ దీస్ డేట్స్. టెక్స్ట్ అనాలిసిస్ అంటే ఇవి మనకు అవసరం లేదు. నౌ వీ విల్ జంప్ టు వ్యూ. సో వాట్ ఈస్ ద వ్యూ? ఇద్దరు ఇక్కడ మీకు క్వరీ సెట్టింగ్స్ అని కనిపిస్తున్నాయి కదా, ఇదండి. షో వైట్ స్పేస్ ఉంది కదా, ఇది నేను అన్చెక్ చేశాను అనుకోండి, ఇదిగో అన్చెక్ చేశాను అనుకోండి, షో వైట్ స్పేస్ అని చూస్తే వైట్ స్పేస్ క్లిక్ చేస్తుంది. ఇట్లా మోనో స్పేస్ అంటే ఫాంట్ మారుతుంది, ఇదండి ఇట్లా మోనో స్పేస్లోకి వస్తుంది. కాలం క్వాలిటీ అంటే కాలం యొక్క క్వాలిటీ ఇట్లా యాడ్ అవుతుంది. చూడండి ఇక్కడ మీకు బఫరింగ్ అవుతుంది కదా, ఇలా కాలం యొక్క క్వాలిటీ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. 1 సెకండ్, ఇట్ విల్ లోడ్. మీరు చెక్ చేసుకోవచ్చు కాలంలో ఎంత స్పేస్ ఉంది, ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి, అవన్నీ బై యూజింగ్ ది కాలం క్వాలిటీ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు లోడ్. ఓకే, ఇది చూడండి, షిప్ డేట్ చూడండి, ఇది 100% ఉందన్నమాట ఈ కాలం. సో అన్ని కాలమ్స్ 100% ఉంటాయి, ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ చూపిస్తాయి. ఇదే ఈ మిడిల్ నేమ్ చూడండి, ఓన్లీ 1% వ్యాలిడ్, మిగతా అంతా నల్ ఉంది మనకి, ఎందుకంటే చాలా తక్కువ మెంబర్స్కి మాత్రం ఇది ఉందన్నమాట. ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. అదే ఈ కాలమ్స్ చూడండి 24, 25 కంప్లీట్గా బ్లాంక్ కాబట్టి ఇవి 100% నల్ ఉంటాయి. చూడండి 100% ఎంటీ చూపిస్తుంది, ఎందుకంటే ఈ కాలం ఎటువంటి డేటా లేదు కాబట్టి. అంటే ఈ కాలం నాట్ యూజ్డ్, కంప్లీట్గా ఎంటీ ఉంది అట్లా అనమాట. సో అలా మీరు చెక్ చేసుకోవచ్చు. క్లియర్? యా బ్రో. సో దట్ ఈస్ కాల్డ్ కాలం క్వాలిటీ. కాలం డిస్ట్రిబ్యూషన్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఇట్లా ఇట్లా ఉంటుంది అనమాట బ్రౌజింగ్. మొత్తం ఈ డిస్టింక్ట్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, యూనిక్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి తెలుసు కదా. యూనిక్ అంటే ఏంటి, డిస్టింక్ట్ అంటే ఏంటి అని. దాని అదే ఇయర్ చూడండి, మీకు 4 years ఉన్నాయి కాబట్టి మీకు 4 కనిపించాయి అనమాట, 4 డిస్టింక్ట్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ కాలం డిస్ట్రిబ్యూషన్. సో కాలం ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా కాలం యొక్క ప్రొఫైల్, కౌంట్ మొత్తం ఇలా వస్తాయి అనమాట. ఏదైనా కాలం సెలెక్ట్ చేయండి. ఇది ఇయర్, ఇది మంత్, ఏ మంత్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అట్లా కనిపిస్తాయి. ఫిబ్రవరిలో మనకు తక్కువ రికార్డ్స్ ఉన్నాయి, 71. అదే మీరు చూడండి 116 జూన్లో, సెప్టెంబర్లో 137, 152 ఇన్ డిసెంబర్, అట్లా అనమాట. ప్రొఫైల్ చెక్ చేసుకోవచ్చు. ఇది అడ్వాన్స్ ఎడిటర్, మీరు అక్కడ చూసారు కదా, మళ్ళీ ఎక్కడ కూడా వచ్చింది అనమాట అడ్వాన్స్ ఎడిటర్. ఓకే, ఇది గో టు కాలం. మీరు ఏ కాలం మీదకి వెళ్ళాలో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఆ కాలం మీద క్లిక్ చేసి అనుకోండి, మీరు ఆ కాలం మీదకి వెళ్ళి ఆగుతారు అట్లా. అది ఇప్పుడు ఏ కాలం మీద లిస్ట్ వస్తుంది ఇక్కడ, మీరు ఏ కాలం మీద ఇప్పుడు సిటీ మీద క్లిక్ చేస్తాను అనుకోండి, ఇక్కడ క్లిక్ ఓకే, ఇట్లా డైరెక్ట్లీ హోవర్ ఆన్ సిటీ. సిటీ అనేది ఉంటుంది ఇట్లా. ఎనీ క్వశ్చన్స్? నో. సో దట్ ఈస్ కాల్డ్ కాలం. సో ఇక్కడ మీకు ఒకటే ఒక ఆప్షన్ ఉంది చూడండి, మీకు డిఫాల్ట్గా కొరియన్స్ సెలెక్ట్ అయ్యింది ఇక్కడ.
దాన్ని నేను అన్సెలెక్ట్ చేశాను అనుకోండి, మీకు రైట్ సైడ్లో ఉన్నాయి కదా స్టెప్స్ కనిపించవు. అవి మీకు కనిపించాలి అనుకుంటే కొరీ సెట్టింగ్స్ అనేది ఎనాబిల్లో ఉండాలి. సో ఇది ఎప్పుడైనా మీరు పొరపాటున దీని కానీ క్లోజ్ చేశారనుకోండి, పైన ఇంటూ మార్క్, మీరు వ్యూలోకి వచ్చి ఇక్కడ ఈ కొరీ సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఆ స్టెప్స్ అనేవి యాడ్ అవుతుంది. ఓకేనా? ఇది మాత్రం మీరు ఎప్పుడు క్లోజ్ చేయదు, ఎందుకంటే మీరు రోల్ బ్యాక్ బ్యాక్ వెళ్ళాలి అంటే ఇది మీకు ఉండాలన్నమాట. మీరు ఏమేమి స్టెప్స్ పర్ఫామ్ చేస్తారని మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఇది మీకు ఉండాలి. ఇన్ కేస్ యూ క్లోజ్ దిస్ వన్, you come to directly to view tab, then click on query settings, then this page will open. ఓకే, query setting మీద క్లిక్ చేయగానే ఇలా ప్రాపర్టీస్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇట్లా ఓకేనా? ఇది మీరు ఎక్కడైనా క్లోజ్ చేయొచ్చు, అరస్ యూ కెన్ క్లిక్ దిస్ హియర్. ఇక్కడ మీకు ఫార్ములా బార్ కనిపిస్తుంది కదా పైన, టేబుల్, రికార్డర్, కాలమ్స్ ఇవన్నీ. ఈ ఫార్ములా బార్ మాకు వద్దు అనుకుంటే ఇక్కడ మీకు ఫార్ములా బార్ అనే ఆప్షన్ ఉంది. దీన్ని మీరు క్లిక్ చేసి అన్చెక్ చేశారనుకోండి, మీకు ఆ ఫార్ములా బార్ కనిపించదు. నాకు ఆ ఫార్ములా బార్ కావాలి అనుకుంటే యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ ఫార్ములా బార్. ఓకే, అది క్లియర్ అబౌట్ ద ఫార్ములా బార్ అండ్ query settings. Yes. సో యూ కెన్ గో టు query dependencies అనమాట. query dependencies అంటే ఏంటి అంటే, మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఫైలు, నాకు మైసోస్ అనే ఫైల్ ఎక్కడి నుంచి వస్తుంది, అదంతా డీటెయిల్గా ఉంటుందన్నమాట. ఓకేనా? చూడండి, ఇది ఇక్కడి నుంచి వస్తుంది అనమాట. సి యూజర్స్ వర్ధినేని అనే ఫోల్డర్ నుంచి డౌన్లోడ్స్తో నుంచి వస్తుంది ఈ ఫైల్. ఆ ఫైల్ డైరెక్ట్గా నాకు పవర్ బై డెస్క్టాప్లోకి వచ్చేసింది, పవర్ కొరీలోకి వచ్చేసింది. సో అదే మీరు ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, ఇది నేను డిఫాల్ట్గా నేను పవర్ బిఐ డెస్క్టాప్లో నేను పవర్ బిఐలో మాన్యువల్గా ఎంటర్ చేశాను అనమాట. ఎందుకంటే దీనికి పాత్ అనేది ఉండదు, ఎందుకంటే నేను ఇక్కడ మాన్యువల్గా ఎంటర్ చేశాను కాబట్టి దీనికి ఎటువంటి పాత్ లేదు. అదే మీరు ఈ సోర్స్ తీసుకుంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందో, ఏ సోర్స్కి లింక్ అయిందో మొత్తం కనిపిస్తుంది అనమాట. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ కొరీ డిపెండెన్సీస్. కొరీ డిపెండెన్సీ అంటే మనకు ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుంది, ఏ డేటాబేస్ నుంచి వస్తుంది, ఏ ఫైల్ నుంచి వస్తుంది అవన్నీ మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ గో విత్ కొరీ సెట్టింగ్స్ ఆర్ డేటా సోర్స్ సెట్టింగ్స్. డేటా సోర్స్ సెట్టింగ్ అంటే ఏంటి అంటే, డేటా సోర్స్ సెట్టింగ్లో కూడా మీరు వెళ్ళవచ్చు అనమాట. కాకపోతే ఈ డేటా సోర్స్ సెట్టింగ్లో మీరు డేటా సోర్స్ని చేంజ్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఈ కొరీ సెట్టింగ్స్లో యూ కెన్ నాట్ చేంజ్ కొరీ సెట్టింగ్స్. యూ కెన్ జస్ట్ వ్యూ, అంతే, మీరు చూడొచ్చు అంతే, దీన్ని మీరు చేంజ్ చేయలేరు. ఓకేనా? అది దట్ ఈస్ కాల్డ్ వ్యూ. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ వ్యూ? Any questions on this view? No, bro. Then we'll No, move to bro. tools. అంటే ఏం లేదు bro, ఓకేనా? ఇవంతా స్టార్ డయాగ్నోస్టిక్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. ఓకేనా? హెల్ప్ అంటే మీరు ఏమైనా నేర్చుకోవాలి అనుకోండి, గైడెడ్ లెర్నింగ్ మీద క్లిక్ చేశారనుకోండి, పవర్ బిఐ గైడెడ్ లెర్నింగ్ స్టెప్ బై స్టెప్ వస్తుంది అనమాట. మీరు నేర్చుకోవచ్చు స్టెప్ బై స్టెప్. ఓకేనా? సో మళ్ళీ మీరు ఇక్కడికి వెళ్ళాలంటే బ్లాగ్ వస్తుంది, ఇక్కడ మీకు ట్రైనింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట, డాక్యుమెంటేషన్ ఉంటుంది, ఆన్లైన్ ట్రైనింగ్ వీడియోస్ ఉంటాయి, పవర్ బిఐ బ్లాగ్ ఉంటుంది, కమ్యూనిటీ, పవర్ బిఐ డెవలపర్స్, మీకు శాంపిల్ రిపోర్ట్స్ కావాలంటే ఇక్కడ శాంపిల్ రిపోర్ట్స్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేయండి, యూ విల్ గెట్ సమ్ శాంపిల్ రిపోర్ట్స్. సో yesterday someone asked about this excel file. I forget to send today. I'll send this excel file. Okay, Okay, bro. సబ్జెక్ట్ అండ్ ఐడియా, మీకు ఏదైనా కొత్త ఐడియా ఉందనుకోండి, మీరు ఇట్లా సెండ్ చేయొచ్చు అనమాట. కొత్త ఐడియాని మైక్రోసాఫ్ట్ బ్లాగ్ ఉంటుంది ఇక్కడ, వాళ్ళతో మీరు చాట్ చేయొచ్చు. ఓకేనా? మీకు ఏదైనా కొత్త ఐడియా ఉంటే మీరు టైప్ చేయొచ్చు ఇక్కడ, సెర్చ్ ఫర్ ఐడియాస్, యూ కెన్ హార్ట్ అండ్ ఐడియాస్ ఆర్ సబ్మిట్ అన్ ఐడియా. మీకు ఏమైనా ఐడియా ఉంటే మీరు సబ్మిట్ చేయొచ్చు. ఓకేనా? ఇవంతా కమ్యూనిటీ అనమాట, ఇవన్నీ హెల్ప్ రిలేటెడ్ ఉంటాయి. ఓకే, సో ఎనీ వన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ పవర్ క్వరీ యాజ్ ఆఫ్ నౌ, టిల్ నౌ, on home data, transform data, add column, view, everything. So from tomorrow onwards, we'll start Power BI desktop. Okay. So if anyone have any questions on Power Query, please ask me. Any questions except parameter and that one. Group by. Parameter and group by. Yeah. Any questions, guys? Anyone have బ్రో ఈ any ఫైల్ questions on? క్రియేట్ చేస్తారా? ప్రాక్టీస్ కుంటే కదా అందుకనే. అర్థం కాలేదు.
ఈ ఫైల్స్ ఉన్నాయి కదా, ఎక్సెల్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు పర్ఫామ్ చేసేవి, అవును. ఇవి షేర్ చేస్తారా ప్రాక్టీస్ ఉంటే, లేదంటే మాకు అదే ఏదైనా? షేర్ అదే ఓకే, షేర్ ఓకే, చేస్తాను చెప్పాను కదా ఇప్పుడు. ఓకే. ఒకవేళ మనకి ఇంకా ఇంకా కావాలంటే